హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 50వ భాగాన్ని వినేద్దాం. దూరం నుంచి శౌర్య దాత్రి చర్యలను చూసి ఆశ్చర్యపోతాడు. తన వాయిస్లో కొత్తదనం, చూపుల్లో కనిపిస్తున్న తెగింపు, అంతకు మించి తనని చూసిన ప్రతిసారి తన కళ్ళల్లో అప్పటికప్పుడు కనిపిస్తున్న ఆరాధన తనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విల్లార్ పట్టు వదలని విక్రమార్కుని నేను అన్నట్టు దాత్రి మాటలకి కోపంగా దాత్రి మెడని పట్టుకోబోతాడు. దాత్రి నవ్వుతూ అతని చేయిని పట్టుకుని, నన్ను చంపేద్దామనే బ్రహ్మాండం కలిసి వచ్చినా అది జరగదు అంటూ అతని చేతిని విసిరేసి తనే విల్లార్ మెడని పట్టుకుని శౌర్యాన్ని చూపిస్తూ, తన శరీరాన్ని ఎంత బాధ పెట్టావు, అంతకంతను అనుభవించాలి కదా అని అతని మెడని వదిలి తన చేతిని పైకి లేపి దాన్ని టర్న్ చేసి కిందికని నవ్వుతూ ఓసారి విల్లార్ని చూసి శౌర్య దగ్గరికి వెళ్తుంది. విల్లార్కి ఏం అర్థం కాదు. ఇంతలోనే దాత్రి అలా వెళ్ళగానే విల్లార్ లేచి గాల్లో నిలబడి వెంటనే కాళ్ళు పైకి తల కిందికి అన్నట్టు టర్న్ అయి అలానే వచ్చి నేలకి తల వేసి కొట్టుకుంటూ ఉంటాడు. ఆగడు. అలా జరుగుతూనే ఉంటుంది. దాత్రి అతని మనుషులను కంటి చూపుతో శాసించినట్టు చూసి 2 చేతుల్ని వాళ్ళున్న వైపుకి విసిరేస్తుంది. వాళ్ళు గాల్లో లేచి ఎక్కడికి వెళ్ళి పడ్డారో అడ్రస్ లేకుండా పోయారు. కొంత దూరాన విల్లార్ తప్ప ఇంకా అక్కడ ఎవరూ లేరు. దాత్రి వెంటనే శౌర్య దగ్గరికి ఒరిగిపోయి కళ్ళలో నీళ్ళతో నొప్పిగా ఉందా అతిబల అంటూ తల దగ్గర గాయాన్ని టచ్ చేస్తూ శౌర్య కళ్ళలోకి చూస్తూ తగ్గిపోతుందిలే అంటుంది. శౌర్య వెంటనే తన చేతిని పట్టుకుంటాడు. తనకి తెలుసు దాత్రి ఇప్పుడు ఆ గాయాన్ని టచ్ చేస్తే తనకి గాయం తగ్గినా దాత్రికి పెయిన్ ఉంటుందని. దాత్రి శౌర్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆందోళనని అర్థం చేసుకుని ప్రేమ నిండిన స్వరంతో, నా అతిబల వల్ల కలిగే ఏ భావమైనా నాకు ఇక్కడ సంతోషాన్ని ఇస్తుంది అని తన హృదయాన్ని చూపించి శౌర్య దగ్గర నుంచి చేయి లాక్కుని శౌర్య తలకైన గాయం మీద స్పర్శిస్తూ తనకి కలుగుతున్న బాధని కూడా నవ్వుతూ భరిస్తూ శౌర్య కళ్ళలోకి ప్రేమగా చూస్తుంది. ఇన్నాళ్లలో ఓ 2 సార్లు దాత్రి అలా కనిపించిందేమో. చాలా కొత్తగా ఉంది. తన కళ్ళల్లో శౌర్యపై కనిపిస్తున్న ప్రేమ శౌర్య తనకి దాసోహం అయ్యేలా చేస్తుంది. ఆమె ప్రేమే ప్రపంచం అన్నట్టు కనిపిస్తుంది ఆ క్షణం. తగ్గిపోయింది అంటూ శౌర్య తలని జుట్టుని ప్రేమగా స్పర్శించి, నొప్పి తగ్గిందా అతిబల అంటుంది దాత్రి. తన మాటల్లోనే ప్రేమ ధ్వనిస్తుంది. శౌర్య తల ఊపుతాడు. దాత్రి ఒకసారి శౌర్యాన్ని చూస్తూ భుజానికైన గాయాన్ని చూసి, ఈ లోకంలో సాటివారి బాధని చూసి ఆనందించే జనులే ఎక్కువ అతిబల అంటూ ఆ భుజాన్ని తాకబోతుంటే శౌర్య వెంటనే వద్దని దూరం జరిగి, చాలా నొప్పిగా ఉంది, నిన్ను ఇంత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు దాత్రి అంటాడు. దాత్రి తన్మయత్వంతో చూస్తూ, దాత్రి అని ఎంత అందంగా పిలిచావు, ఆ పేరుపై నీకు మాత్రమే హక్కుంది అనేలా అని ప్రేమగా శౌర్యాన్ని చూస్తూ మళ్ళీ శౌర్య భుజాన్ని టచ్ చేయాలని చూస్తుంది. అంత బాధ తన అతిబల అనుభవించడం దాత్రికి మాత్రం బాధనివ్వదా? అందుకే ఎలాగైనా గాయాన్ని మాయం చేయాలని ప్రయత్నిస్తుంటే శౌర్య వద్దు దాత్రి ప్లీజ్ అని పైకి లేస్తాడు. దాత్రి వెంటనే పైకి లేచి, సరే నువ్వు వద్దు అంటే నేను వద్దు అని శౌర్య చుట్టూ చేతులు వేసి కొద్దిగా కాళ్ళు ఎత్తి, బాగా నొప్పిగా ఉందా అని గాయంపై ఊదుతూ ఉంటుంది. శౌర్య, చాలా కొత్తగా ఉన్నావు దాత్రి, నువ్వేనా అన్నట్టున్నావు. నీ కళ్ళలో ఇంత ప్రేమ చూస్తుంటే ఈ ప్రపంచం నా కళ్ళ ముందుకు కూడా రావట్లేదు. ఈ గాయం వల్ల కలిగే బాధ కూడా తెలియట్లేదు. ఇంత ప్రేమ ఎలా అంటూ దాత్రి వైపుకి తిరిగి తన కళ్ళని అలానే చూస్తాడు. చెరగని సన్నని నవ్వుతో, నా ఈ కళ్ళల్లో ప్రేమని ఆరాధని ఎప్పుడు చూడలేదా అతిబల అంటుంది. శౌర్యకి తన నోటి నుంచి అతిబల అన్న ప్రతిసారి ఓ వింత భావన. అది ఎలా ఉందంటే తనకి తానుగా అంతటిని మైమరిచిపోయేలా, వినటానికి అంతకు మించి మధురమైన పదాలు లేవు అనేలా. శౌర్య అలానే చూస్తుంటే, సమాధానంని ఎచ్చటికి ప్రాలదోరావు అతిబల, లేక ధ్వని తరంగాలు నన్ను చేరట్లేదా నీ చూపులకి అని నవ్వుతుంది దాత్రి. శౌర్య తేరుకొని, ఈ కళ్ళల్లో ఈ ప్రేమ, తపన, ఆరాధన ఎప్పుడైనా చూసావా అని దాత్రి కళ్ళనే చూస్తూ, అవును కదా, కళలో వచ్చే తను ఇంత ప్రేమే, ఇంతే ఆరాధనగా చూస్తుంది. వెంటనే ఆశ్చర్యపోయి, నా కళలో కనిపించే నువ్వు ఇలానే ఉంటావు దాత్రి అని చెప్తాడు. కళలు కొన్నిటికి ఆధారాలు అతిబల, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, మన ప్రేమ బంధాన్ని తెలుసుకోవాలి. జన్మ జన్మలుగా నీకోసమే పరిగెడుతున్నా నా ఈ హృదయాన్ని నేను నీ జ్ఞాపకాలతో నింపుకోవాలి. నా హృదయపు ప్రతి లయలోనూ నీపై ప్రేమ నిండుకోవాలి అంటుంది. నీ మాటలు, నువ్వు, ఈ క్షణాలు చాలా కొత్తగా ఉన్నాయి దాత్రి.
నేను చూసిన ధాత్రికి ఇలా మాట్లాడడం రాదు, ఇలా ఇంతమందిని ఎదుర్కోవడం తెలియదు అంటాడు శౌర్య. ధాత్రి నవ్వి, పరిస్థితులు మనలో ఉన్న స్థైర్యాన్ని ధైర్యాన్ని మేల్కొలుపుతాయి. అవే పరిస్థితులు మన ప్రయాణాన్ని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అని. ఇంతకీ నీకు ఏ ధాత్రి ఇష్టం? అలా ఉండే ధాత్రినా, ఇలా ఉండే ధాత్రినా? అంటే నువ్వు ధాత్రివి కాదా అంటాడు శౌర్య. ధాత్రి అయోమయంగా అడిగిన శౌర్యాన్ని చూసి నవ్వుతూ, ఏ ధాత్రినైనా నేనే. ఏ ధాత్రికైనా నీలోనే ఈ సహస్తాన్ని చూసుకునేంత ప్రేమ, నీకోసం ఈ సహస్తాన్ని ఎదిరించేంత ప్రేమ, నీకోసం కాలంకి ఎదురు తిరగాలన్నా ఎదురు నిలుస్తాను అంటూ శౌర్య ఫేస్ని చేతుల్లోకి తీసుకుని అలా శౌర్యతో మాట్లాడే క్షణాలు దొరికినందుకు అలాగే తన నిరీక్షణ తెలిసేలా ధాత్రి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలానే శౌర్యాన్ని చూస్తూ అతని కళ్ళలో ఏదో వెతుకుతున్నట్టు చూసి, నువ్వంటే ఎంత ప్రేమ అంటే పరిచయం లేని నీకై జన్మ జన్మలుగా తప్పించిన పిచ్చిదాన్ని. శౌర్య ధాత్రి కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి బానిష అయినట్టు తెలియకుండానే తన నుదుటిపై ప్రేమతో మొదటిసారి ముద్దు పెడతాడు. ధాత్రి కనులు మూసి ఆ క్షణాల్ని మనసారా ఆరాధిస్తూ పులకించిపోతుంది. నీ ఈ ప్రేమ నాలో తెలియని భావాన్ని కలిగిస్తుంది. ఇంతటి ప్రేమ నీకు మాత్రమే సాధ్యమేమో ధాత్రి అని ధాత్రిని హత్తుకొని ఉండిపోతాడు శౌర్య. 2 నిమిషాల తర్వాత హత్తుకున్న ధాత్రి నుంచి, శౌర్య వాడు వెళ్ళిపోయాడా అనే మాటలు వినిపిస్తాయి. ఇంతకుముందు ప్రేమతో శౌర్యాన్ని చుట్టేసిన చేతులు ఇప్పుడు తనని భయంతో చుట్టేసినట్టున్నాయి. శౌర్య వెంటనే ధాత్రి కళ్ళలోకి చూస్తాడు. ఎప్పుడైతే ధాత్రి నార్మల్గా మాట్లాడిందో అప్పుడే విలార్ పాపం అలా భూమి మీద స్పృహ లేకుండా తాటికాయంతా తలకి టమోటా గుజ్జు లాంటి రక్తాన్ని కారుస్తూ పడిపోతాడు. ధాత్రి కళ్ళలో భయం. ఇప్పటి వరకు ఉన్న ధాత్రికి శౌర్యపై ఉన్న ప్రేమ అంటే ఇప్పుడు ఉన్న ధాత్రికి చుట్టూ నెలకొన్న పరిస్థితులకి భయం వేస్తుంది. ఒక్క నిమిషం అలా ఆగిపోతాడు. తనలో చాలా ప్రశ్నలు. ఇప్పటి వరకు ధాత్రిలో ఉన్న తను ఎవరు? ఇలాంటి మాయ ఎలా సాధ్యం? చుట్టూ ఉన్న మనుషుల్ని విసిరేసింది కదా, అందుకు. తను వేరు, ధాత్రి వేరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ధాత్రి ప్రేమగా పట్టుకుంటే స్పర్శ ఎలా ఉంటుందో తన ప్రేమలోనూ అదే స్పర్శ ఉంది. ఏంటిది? ఏం జరుగుతుంది ధాత్రిలో అని ఆలోచిస్తూ ఉంటే శౌర్యకి గాధకులు వారు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. నీకు భార్య అంటే నీలో ఉన్నట్టు తనలో కూడా శక్తి ఉంటుంది కదా అని. అలాగే తనకి నువ్వంటే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమని. శౌర్య ధాత్రి వైపు అలానే చూస్తూ ఇంతకుముందు ధాత్రి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని చాలా ఆంతర్యం ఉందని గ్రహిస్తాడు. ధాత్రి పడి ఉన్న విలార్ని చూసి అక్కడికి వెళ్ళి ప్రాణం ఉందా లేదా అని నోస్ దగ్గర ఫింగర్ పెట్టి చూస్తుంది. ప్రాణం ఉంటుంది. శౌర్యకి ధాత్రి చెప్పిన మాటల్లో తనంటే ధాత్రికి చాలా ప్రేమని అర్థమవుతుంది. అలాగే పరిచయమే లేని నీకై జన్మ జన్మలుగా తప్పించిన పిచ్చిదాన్ని అనే మాటని 10 సార్లు అనుకుంటూ ఉంటే తనకు ఒక ఆలోచన. ఇంతకుముందు ఓసారి అనుకున్నాడు కదా వాళ్ళది జన్మ జన్మల బంధమేమో అని. ధాత్రి ఇప్పుడు చెప్పిన మాటలతో తనకి అదేనేమో అనిపిస్తుంది. ఆ ధాత్రికి పూర్వపు జన్మ తెలుసా? అందుకే తను అలా మాట్లాడిందా అని ఆలోచన ఉండగా ధాత్రి, శౌర్య ఇతను బ్రతికే ఉన్నాడు అంటుంది. శౌర్య హా అంటూ కదిలి, అవును తనకి మా ఇరువురి పూర్వపు జన్మ తెలుసు, అందుకే తను అంతలా ప్రేమను చూపిస్తుంది. అంత ప్రేమను తనే చూపించడంతో ఈ ధాత్రి హార్ట్లెస్గా తయారైంది అని. అప్పుడప్పుడు కనిపించే ధాత్రిపై ఓ అంచనాకి వచ్చి విలార్ చెంపపై లెఫ్ట్ హ్యాండ్తో తడుతూ, రైట్ హ్యాండ్ భుజంకి గాయమైంది కదా, నీతో ఆట చావుతో స్నేహం వగైరా వగైరా అన్నావా లేరా అంటాడు. ధాత్రి పక్కకు తిరిగి శౌర్య గాయాన్ని చూసి, గాయం అయ్యిందా నీకు? ఇలా బ్లడ్ పోతుంటే వదిలేసావేంటి అని వెంటనే తన చున్నీ చింపి కట్టబోతుంటే, నేను కొన్న డ్రెస్ అది, అలా చింపేస్తావా అంటాడు. ధాత్రి కన్నీళ్లతో, ఇంత గాయాన్ని పెట్టుకుని ఇలా ఎలా మాట్లాడతావు అని కట్టబోతుంటే, ఇలా ఇవ్వు అంటూ ఆ చున్నీ పీస్ లాక్కొని తన గాయంపై పెట్టుకుంటాడు శౌర్య. తేజ్ కాల్ చేసి ఇన్ఫామ్ ఇవ్వడంతో గౌతమ్ కొంతమంది ఆఫీసర్తో అప్పుడే వచ్చి శౌర్య అనగా, గౌతమ్ అంటాడు శౌర్య. మీరు ఓకేనా అంటాడు గౌతమ్. హారా, ఇక్కడేదో గ్యాంగ్ ఉందన్నాడు తేజ్, ఎక్కడ వాళ్ళు అంటాడు గౌతమ్. ఏటో పోయారులే అని ధాత్రి వైపు చూసి, వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళు, ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేయి. అలాగే సరేరా అంటాడు గౌతమ్. హా అంటాడు శౌర్య. శౌర్య కూడా గాయమైంది గౌతమ్, తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటుంది ధాత్రి. అవసరం లేదురా, మీరు వెళ్ళండి అంటాడు శౌర్య. అలా ఎలా, నువ్వు కూడా రా అంటాడు గౌతమ్. నేను ఓకేరా, ముందు వాడిని తీసుకుని వెళ్ళు పో అని గౌతమ్ని లెఫ్ట్ హ్యాండ్తో తోస్తాడు శౌర్య. గౌతమ్ సరే అని వచ్చిన ఆఫీసర్స్ హెల్ప్తో విలార్ని తీసుకుని వెళ్ళిపోతాడు.
దాత్రి వాళ్ళు వెళ్ళే వాళ్ళ వైపు చూస్తూ శౌర్యతో, అందరూ నీ మాటే వినాలా, నువ్వు వినవా మా మాట అంటుంది. తన గాయంపై చెయ్యి వేసి ఒకసారి ఆ జంగమేశ్వరిని తలుచుకోగానే గాయంపై ఉన్న దాత్రి చున్ని పీస్ దానంతటదే కట్టు వేస్తుంది. శౌర్య ఓసారి ఆ చెయ్యి విదిలించి, హా అవునులే అని దాత్రి ఫేస్ని తన వైపుకు తిప్పుకొని కాస్త కోపం నిండిన గొంతుతో, ఈ టైంలో మీరెందుకు బయటకొచ్చారు అంటాడు. దాత్రి అమాయకంగా, నీకోసమే శౌర్య, నిజానికి నేను ఇలా చనిపోయిన అమ్మాయిలు చనిపోయే ముందు ఏమైనా ట్యాబ్లెట్స్ వాడారేమో తెలుసుకోవాలనుకున్నాను. దానికోసం వాళ్ళ ఇంటికి నేనే స్వయంగా వెళ్ళాలి, అక్కడ చెక్ చేయాలి. అందుకే నేను కలవాలనుకున్నా. ఇంతలో తేజ్ కాల్ చేసి అడగడానికి కాల్ చేశా, నువ్వు లిఫ్ట్ చేయలా. అందుకే ఇలా వస్తున్నాం ముగ్గురం. అవునా అని ఆలోచించి, సరే పద వెళ్దాం అంటాడు శౌర్య. దాత్రి సందేహంగా, ఇంతకుముందు వచ్చిన వాడు ఎవడు శౌర్య, ఎందుకు మనల్ని చంపాలనుకున్నాడు అంటుంది. ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాలే కానీ ఆ నైట్ నువ్వెందుకు శివరామన్ సార్ ల్యాబ్కి వెళ్ళావు అంటుంది అని అడుగుతాడు శౌర్య. దాత్రికి సమాధానం చెప్పాలా అన్నట్లు గోలు కొరికేస్తుంది. చెప్పు దాత్రి, నాతో చెప్పకూడదా, లేక నాకు చెప్పేది ఏంటి అనుకుంటున్నావా అంటాడు. దాత్రి అమాయకంగా, ఇదిగో ఇలా మాట్లాడుకు శౌర్య అంటుంది. మరి చెప్పు బేబీ డాల్, చాలా క్యూట్గా అనేస్తాడు. దాత్రి గోలు కొరుకుతూ నేల చూపులు చూసి, అది ఆ రోజు నువ్వు నాతో లేవు కదా. హా అవును, అయితే నాకేమో నువ్వు పక్కన లేవు అన్న ఫీల్ తెలియకుండా పడుకునే ముందు నీ ఫోటో చూస్తూ నీ మాటల కోసం మన చాట్ చదువుకుని పడుకోవడం అలవాటైంది శౌర్య. అదంతా ఎందుకు, నాకు కాల్ చేయొచ్చు కదా అనొచ్చు, బట్ సిగ్నల్ లేక నీకు అస్సలు కాల్ వెళ్ళేదే కాదు. నువ్వు నాకు డ్రగ్లా అడిక్ట్ అయ్యావు. అలా నీ జ్ఞాపకాలతో నా ఒంటరితనాన్ని నెట్టుకొస్తుండేదాన్ని. నాకు నేనే పిచ్చిదానిలా అనిపించేదాన్ని అప్పుడు. అయితే ఆ రోజు రాత్రి కూడా తిన్నాక పడుకోబోయే ముందు ఫోన్ కోసం చూస్తే కనిపించలేదు. చాలా వెతికాను, అప్పుడు గుర్తొచ్చింది ఫోన్ని అక్కడే వదిలేసి వచ్చానని. నాకేమో నీతో మాట్లాడాలని ఉంది కానీ కుదరదు. ఒకవేళ నువ్వు అక్కడి నుంచి బయలుదేరి నేను గుర్తుకొస్తే కాల్ అయినా మెసేజ్ అయినా చేసేవే అనుకో, నేను మిస్ అవుతాను కదా. అలా చెప్పేటప్పుడు తన కళ్ళల్లో ఒక ఆనందం, అది శౌర్య గమనిస్తాడు. అంతేకాదు, ఫోన్ ఉంటే ఎప్పటి చాట్ అయినా చూసుకుని నీ మాటల్లో తలుచుకుని ప్రశాంతంగా పడుకోవచ్చు కదా అనిపించి ఏం ఆలోచించకుండా వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను శౌర్య. నా లక్, కీస్ కూడా వేయలేదు సారు అనుకుని లోపలికి వెళ్ళిపోయా. నాకు బాగా గుర్తు, డెడ్ బాడీని పరీక్షిస్తూ ఫోన్ని అక్కడే పెట్టేసి ఉంటారని. సో ఆ డెడ్ బాడీలు ఉండే గదికి వెళ్ళి మొబైల్ తీసుకుని వచ్చేస్తుంటే కింద ఉన్న 2 ర్యాక్స్ క్లోజ్ చేసి లేవు. అక్కడ ఏవి ఓపెన్ అయి ఉన్నా స్మెల్ వచ్చేస్తుంది. అందుకే 2 వైపులా గ్లాస్ని జస్ట్ అలా జరిపేసి క్లోజ్ అయ్యాయి అనుకున్నాక వచ్చేసాను. అలా వస్తుంటే ఆ చీకట్లో నేను వేసుకున్న చెప్పులు నాకు పట్టలేదు. ఏమైంది అనుకున్నాను కానీ మార్నింగ్ పోలీసు చెప్పాక అర్థమైంది ఆ చెప్పులు నావి కావని. అలా ఇరుక్కున్నాను. శౌర్య దాత్రి వైపు అలానే చూస్తుంటాడు. ర్యాక్ క్లోజ్ చేశా అన్న దగ్గర శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకోలేని దాత్రి తన సందేహపడుతున్నాడేమో అని, నువ్వు అనొచ్చు ఈ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా అని. నిజానికి మొబైల్ కోసం అంత నైట్ వెళ్ళాను ఎవరికి చెప్పినా అందులో ఏముంది, అంత నైట్ దానికోసం ల్యాబ్కి ఒంటరిగా వెళ్ళడానికి అని అంటారు. పోనీ నీకైనా చెప్పొచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు. అప్పటికి నేను నా మనసులో మాట నీకు చెప్పలేదు. ఆ సమయంలో ఇలా నీ ఫోటో చూసుకోవాలని ఫోన్ కోసం వెళ్ళానంటే ఎలా ఉంటుంది? నీపై నా ఫీలింగ్స్ చెప్పకుండా ఇలా చాట్ చూసుకోవాలనిపించి వెళ్ళానంటే బాగోదు కదా. పోనీ ఈ విషయం ఎవరికైనా చెప్తే ఫోటో చూడడం కోసం అంత నైట్ ఫోన్ తెచ్చుకోవడానికి వెళ్ళడం ఏంటి అని ఎవరైనా వింతగా భావించవచ్చు. కానీ వాళ్ళకి తెలియదు కదా శౌర్య, ఈ దాత్రికి శౌర్య ఆలోచనలు, జ్ఞాపకాలు, శౌర్యతో ఉన్న క్షణాలే తనలో ఒక కొత్త జీవాన్ని పోస్తాయని. అలాగే నువ్వంటూ నాతో లేకపోతే ప్రాణం ఉన్న లేనిదాన్ని అని చెప్పి శౌర్య కళ్ళలోకి చూస్తుంది. దాత్రి పిచ్చితనానికి, అమాయకత్వానికి ఏమనాలో తెలియక లెఫ్ట్ హ్యాండ్తో దాత్రిని చుట్టేసి హృదయానికి హత్తుకుని, అనవసరంగా అప్పుడు నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళాను బేబీ డాల్. నాతో పాటు తీసుకుని వెళ్ళి ఉంటే నీకు ఈ నిందలు, అవమానాలు, ఈ కష్టాలు ఉండేవి కావు అనుకుంటాడు బాధగా. దాత్రి శౌర్య ఎదపై ఒదిగిపోయి ఏ నింద పడినా, ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవమానించినా అంటూ శౌర్యాన్ని మొత్తంగా చుట్టేసి తలెత్తి, నువ్వు తోడుంటే చాలు బ్రతికేస్తా, ఎదురించి మరీ బ్రతికేస్తా అంటుంది. శౌర్య తన మాటలకి చిరునవ్వు బదిలిచ్చి తన తలతో దాత్రి తలకి ఢీ ఇస్తాడు. దాత్రి అలానే ఉండి కనురెప్పలు వాల్చేస్తూ,
అతిబల అని తన హృదయంపై చెయ్యి వేసి లో వాయిస్తో అంటుంది. అంటాడు. దాత్రి అలానే కళ్ళని వాల్చేసి ఈ జన్మకి సరిపడేంత కౌగిలి గుర్తుకొచ్చిన ప్రతిసారి నువ్వున్నావనే ధైర్యం ఇచ్చేలా నీ పెదవులతో నా నుదుటిపై ఒక వెచ్చటి స్పర్శ కలిగిస్తావా నాకు అని కళ్ళెత్తి బిడియం నిండిన కళ్ళతో శౌర్య కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. శౌర్య నవ్వుతూ నువ్వు అడిగితే కాదంటానా అని దాత్రి చుట్టూ చేతులు వేసి ఒక్కరమే అన్నంత దగ్గరగా తన బాహుల్లో దాత్రిని బందీ చేసి ఓకేనా అంటాడు. దాత్రి నవ్వుతూ శౌర్యాన్ని హత్తుకుని ఉండిపోతుంది. శౌర్య దాత్రి తలపై ఎప్పటికీ మరవలేని ఓ వెచ్చటి స్పర్శని చిన్న శబ్ద ధ్వనితో నింపి ఆ ముద్దుతో తన చెలికి ప్రేమ మొత్తం తెలిసేలా చుంబిస్తాడు. దాత్రి నిలువునా పులకరించిపోయి పారవస్యంకి లోనై పెదవులపై నవ్వుని విరబూసి శౌర్యాన్ని ఇంకా ప్రేమతో అల్లేస్తుంది. కాలం సాగిపోతూ ఉంది కానీ వీళ్ళ దగ్గర క్షణాలన్నీ బందీ అయినట్టు అలానే ఉండిపోతారు. కాసేపటికి దాత్రి తెల్లవారిపోతుందేమో ఇక్కడే అంటుంది. శౌర్య అవ్వని అంటాడు. దాత్రి చిన్నగా గిచ్చి నాకు ఇంకో 48 గంటలు మాత్రమే ఉన్నాయి శౌర్య, నా ప్రొఫెషన్ని కాపాడుకోవడానికి అంటుంది. శౌర్య కనులు తెరిచి నవ్వుతూ దాత్రిని దూరం జరిపి నా కళ్ళలోకి చూడు. దాత్రి శౌర్య కళ్ళ వైపు చూడగానే నేనున్నాను కదా ధైర్యంగా ఉండు అని కళ్ళు అరుపుతాడు శౌర్య. దాత్రి తల ఊపుతుంది. ఏంటి అవతారం, ఈ హెయిర్ ఏంటి, పీక్కిపోయినట్టు ఈ ఫేస్ ఏంటి అంటాడు. అబ్బో మీరేమైనా తక్కువ, ఈ గడ్డమేంటి, ఆ కళ్ళేంటి, సరిగ్గా తింటున్నావా శౌర్య, నిద్రపోతున్నావా వేళకి అంటుంది. అన్నీ చేస్తున్నాను కానీ నువ్వు పక్కన లేవు కదా అంటాడు. ఈ మాటలకేం తక్కువ లేదులే కానీ ఎవడు వాడు, మనిద్దరిపై వాడికి ఎందుకంత కోపం అంటుంది దాత్రి. నిన్ను తింగరి అనేది ఇందుకే, రాత్రి అంత గొడవ జరిగి నేను ఒక్కడనే మీడియా ద్వారా వార్న్ చేశాను కదా, వాడి కొడుకే వీడు. అవునా, కానీ మన కేసుకి వీళ్ళకి సంబంధం ఏంటి అంటుంది దాత్రి. అది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం, అమ్మాయిలు చనిపోవడం వెనుక వీళ్ళ పాపం ఉందనిపిస్తుంది. అవునా, కానీ శౌర్య అని దాత్రి అంటుండగానే శౌర్య చేతిలో నాకు ఫోన్ చూసి అది చూద్దాంలే కానీ నువ్వు ఆ ల్యాబ్కి వెళ్ళినప్పుడు ర్యాక్ క్లోజ్ చేసావన్నావు కదా, అందులో ఎవరైనా ఉన్నారా? ఆ గదిలో డెడ్ బాడీలు ఉంటాయి, ఆ ర్యాక్లో అయినా అంతే, ఏదో డెడ్ బాడీ ఉంది అంటుంది దాత్రి. డెడ్ బాడీనా అని ఇంకో పాకెట్ తడిమి తన మొబైల్ తీసి అందులో ఉన్న హేమంత్ ఫోటో చూపించి ఇదేనా ఆ డెడ్ బాడీ అంటాడు శౌర్య. హా అవును, ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది శౌర్య అంటుంది. శౌర్య షాక్గా మనసులో అంటే దాత్రి ఆ ర్యాక్ని క్లోజ్ చేయటం వల్లే చనిపోయాడు అతను అనుకుని వెంటనే దాత్రికి చెప్పబోయి ఆగిపోతాడు. మన వల్ల ఒక ప్రాణం పోయిందంటే ఎవరికైనా బాధనే కదా, కానీ అంతలోనే ఇంకొక ఆలోచన. దాత్రిని చూసి అతను దాక్కున్నాడా? అలా కానప్పుడు దాత్రి ర్యాక్ క్లోజ్ చేసేటప్పుడు ఆయనైనా మాట్లాడాలి కదా, కానీ ఎందుకు మాట్లాడలేదు అంటే కావాలనే దాక్కున్నాడు దాత్రి కంటపడకుండా అని ఆలోచిస్తూ అతను మొబైల్ తీసి చూస్తూ అవును దాత్రి, శివరామన్ సార్ మొబైల్ ఎందుకు అడిగావు? దాత్రి తల కొట్టుకుని మర్చిపోయాను అని వెంటనే తన మొబైల్లో మెయిల్ అండ్ వాట్సాప్ 2 చూస్తుంది. తన ఫ్రెండ్ డీటెయిల్ పంపేశాడు ఆ మార్నింగ్, కానీ దాత్రి బిజీలో అంతగా పట్టించుకోలేదు. వెంటనే శౌర్యకి ఈ విషయం చెప్తుంది. సార్ చనిపోయే ముందు 4 డాక్టర్స్కి కాల్ చేశారు శౌర్య, అయితే అందులో ఒకరితో సార్ ఈ అమ్మాయిల డెత్ వెనుక కాజ్ చెప్పగానే అలాంటిదేమీ లేదని కాల్ కట్ చేశారట. ఆఫ్టర్ దట్ సార్ చనిపోయారు. నాకెందుకో ఆ పర్సన్ మీద డౌట్ కొట్టి డీటెయిల్స్ తెలుసుకోవాలని ఆ నెంబర్ కోసం మొబైల్ తీసుకున్నాను. అవునా, ఈ హేమంత్ గురించి నీకేమైనా తెలుసా అంటాడు శౌర్య. హేమంత్ అంటే ఆయన ఒక సైంటిస్టే కదా, అది మాత్రమే తెలుసు అంటుంది. ఈ ఫోటోలో ఉంది ఆయనే. ఏంటి అంటుంది దాత్రి అర్థం కాక. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో స్టెప్స్ అలా తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.